శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. మనం సౌందర్యలహరిలోని 9వ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతూ ఉన్నాం. స్వామివారు ఈ శ్లోకంలో దేవి యొక్క మరో రూపాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. అమ్మవారికి స్థూల రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మతమ, సూక్ష్మతర అంటూ 4 రూపాలు చెప్పబడుతూ ఉంటాయి. మొదటిది స్థూల రూపం, అంటే విగ్రహ రూపం, కరచరణాదులతో ఉండే విగ్రహ రూపం. అదే స్వామివారు 7వ శ్లోకంలో క్వణత్కాంచీదామా కరికలబకుంభస్తననత అంటూ వర్ణించారు. ఇక 8వ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థానం, నివాసం అయిన మణిద్వీపాన్ని మన చేత ధ్యానం చేయించారు. ఇక 9వ శ్లోకంలో దేవి యొక్క కుండలిని స్వరూపాన్ని, అంటే మనలో ఉన్న అమ్మవారి యొక్క రూపాన్ని మనకు తెలియజేస్తున్నారు. బ్రహ్మాండంలో ఉన్న తల్లి స్థూల విగ్రహం అయితే మనలో ఉన్న అమ్మ సూక్ష్మతమ ఆ తల్లిని మనకి ఈ శ్లోకంలో స్వామివారు పరిచయం చేస్తూ ఉన్నారు. మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. మూలాధారమైన చక్రం, ఆధార చక్రం. మహిం అంటే పృథివీ తత్వాన్ని కలిగి ఉన్న ఈ చక్రం. మణిపూర చక్రమునందు. కం అపి అంటే జలతత్వాన్ని కలిగి ఉంటుంది. స్వాదిష్టాన స్థితం, స్వాదిష్టాన చక్రమునందుండిన. హుతవహం అగ్నితత్వాన్ని కలిగిన. హృది అంటే ఇక్కడ హృదయాకాశమైన అనాహత చక్రాన్ని స్ఫురింపచేస్తున్నారు. ఈ చక్రం యొక్క తత్వం మరుతం అన్నారు, అంటే వాయుతత్వం. ఉపరి అంటే ఆ పైన, ఆ చక్రానికి పైనున్న విశుద్ధి చక్రాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఉపరి అంటే అనాహత చక్రం పైనున్న విశుద్ధి చక్రం. ఇది ఆకాశం అన్నారు, ఆకాశతత్వంతో ఉన్న చక్రం. విశుద్ధి పైన ఉన్నది భ్రూమధ్యే, కనుబొమ్మల నడిమిన ఉన్న ఆజ్ఞాచక్రాన్ని ఇక్కడ స్ఫురింపచేస్తున్నారు. మనః అపి అంటే మనస్తత్వాన్ని కలిగి ఉన్న చక్రం. సకలం సమస్తమైన. కులపదం అపి అంటే కులమార్గమైన సుషుమ్నా మార్గాన్ని, మన యొక్క మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న మార్గాన్ని కులమార్గం అంటారు. ఈ కులమార్గాన్ని బిత్వా అంటే భేదించుకుని, సహస్రారే పద్మే సహస్రార కమలమునందు, రహసి అంటే ఏకాంతంగా, పత్యాసహ అంటే నీ పతితో కూడి, నీ పతి అయిన సదాశివునితో కూడి, విహరిస్తూ ఉన్నావు అంటున్నారు. ఇక్కడ మనం షట్చక్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. మనకి ఈ శ్లోకం బాగా అర్థమవుతుంది. ఈ కుండలిని స్వరూప దేవిని వర్ణిస్తూ లలితా సహస్రనామాల్లో తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అన్నారు. ముందుగా ఆ కుండలిని స్వరూప దేవిని ఇక్కడ తటిల్లతా సమరుచి ఆయన అమ్మను చూద్దాం. మెరుపు తీగతో సమానమైన కాంతి కలిగి శరీరంలో, మన శరీరం నందున్న ఇడా పింగళ సుషుమ్న నాడులలో సహస్రారం నుండి మూలాధారం వరకు వ్యాపించి సుషుమ్నా నాడి దివ్య కాంతి కలిగి ఉంటుంది. ఇది దేవి యొక్క రూపం. ఆమె నీలమేఘ మధ్యమున్న మెరుపు తీగ వలె ప్రకాశిస్తూ ఉంటుంది. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ పాస్వర అని వేదం చెప్పింది ఈ తల్లిని. ఈ దివ్యకాంతియే అజ్ఞాన అంధకారాలని తొలగిస్తుంది. ఇక్కడ ఉన్న మెరుపు తీగ పోలిక కేవలం సాటి లేని కాంతి వరకే. ఎందుకంటే అమ్మ కాంతి
చంచలం, అస్థిరమైంది కాదు. మెరుపుతీగ కాంతి చంచలం, అస్థిరం. అమ్మ కాంతి ఏంటి అంటే నిరుపమాన కాంతి కలిగినది అమ్మ. సామాన్యులకు క్షణికమైన కాంతి చాలు వాళ్ళలో జ్ఞానజ్యోతి వెలగటానికి. మాన్యులకు నిరుపమాన కాంతి సంతోషకరం. షట్చక్రములు. మొదటిది మూలాధారంగా చెప్పబడుతుంది. మూలాధార చక్రమే ముఖ్య నివాసంగా కలిగిన తల్లి. షట్చక్రాలలో మూలాధారం ఏంటి అంటే ఆధార చక్రంగా పిలువబడుతుంది. కుండలిని శక్తికి ఆధార చక్రం. ఎందుకంటే కుండలిని శక్తి సర్పాకారంలో ఉండి 3.5 చుట్లు చుట్టుకొని ఈ చక్రంలో నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామంతో మేల్కొల్పటాన్ని యోగం అంటారు. ఇక్కడి నుంచే సుషుమ్నా నాడి కూడా ఆరంభమవుతుంది. కనుక దీన్ని మూల ఆధార చక్రం అని పిలుస్తారు. కుండలిని యోగం ముఖ్య ప్రాణోపాసన. కుండలిని శక్తి ముఖ్య ప్రాణం ద్వారా సుషుమ్నా మార్గాన బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ శక్తి శరీరం నందు ఉన్నట్లు తెలియదు కనుక ఇది అవ్యక్తం. ఈ అవ్యక్తము కార్యరూపం ఉంది. దేహేంద్రియ బుద్ధి ప్రాణ రూపంలో కర్మ ఫలాలను పొందుతూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. నిజానికి జరుగుతున్న క్రియలన్నీ కూడా ఈ శక్తి వల్లే జరుగుతూ ఉంటాయి. మన భౌతికమైన బరువంతా ఈ కుండలిని బిందువు వద్ద కేంద్రీకృతమవుతుంది. భౌతిక బలానికి ఆధార బిందువు కనుక దీన్ని మూలాధార చక్రం అని పిలవటానికి మనో కారణం. పంచభూతాలలోని భూతములు ఒక్కొక్కటి ఒక చక్రాన్ని సంకేతపరుస్తాయి. ఇక్కడ మూలాధార చక్రం పృథివీ తత్వాన్ని సూచిస్తుంది. భూమి ప్రకృతికి ఎట్లా ఆధారమై ఉంటుందో అలాగా మన పిండాండం అంటే ఈ శరీరానికి మూలాధారమే భూమి. శరీరం పంచభూతాత్మకం. మూలాధారమునే కులకుండం అంటారు. మన ఇంటికి పునాది వంటిది ఈ మూలాధారం. అంటే దేహానికి కూడా మూలమైన ఆధారం మూలాధారం. ఇక ఇందులో మొత్తం 6 చక్రాలు 3 గ్రంథులు చెప్పబడుతూ ఉంటాయి. మూలాధారం మొదలుకొని 6 చక్రాలు. ఈ 6 చక్రాలలో 2 చక్రాల పైన ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే ముడి. ఇలా 3 గ్రంథులు 6 చక్రాలు. ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలుగా చెప్పబడతాయి. శక్తి కేంద్రాలు. ఇక్కడ గ్రంథి అంటే ముడి అనుకున్నాం కదా. ముడిలో దారం యొక్క ఆది అంతాలు కలిసిపోయి గుర్తించటానికి వేరుపరచటానికి వీలు కాకుండా ఉంటుంది. అలాగే ఈ జగత్తులో సత్యమైన చిత్కళ, అసత్యమైన ఈ మాయారూప ప్రకృతి 2 కలిసిపోయి ఉంటాయి. ఏది సత్యమో ఏది అసత్యమో పోల్చుకోవడానికి కానీ తరిచి చూసి అర్థం చేసుకోవడానికి కానీ వీలు లేకుండా ఉంటుంది. దీన్నే ఇక్కడ ఆ స్థితిని ముడి, చిక్కుముడి అంటున్నారు. ఇక్కడ చక్రం అంటే విద్యుత్ శక్తి కేంద్ర వలయం. విద్యుత్ శక్తి కేంద్ర వలయం. అలాంటి చక్రాలు 6 ఉన్నాయి. వీటిలో గ్రంథులు 3 గ్రంథులు ఉన్నాయి. ఇవి మనం ఎలా గుర్తుపట్టాలి వీటిని అంటే నాభిస్థానం. నాభిస్థానం మనందరికీ ఈజీగా గుర్తుపట్టచ్చు. నాభిస్థానం. ఈ నాభి నుంచి ఒక బెత్తెడు కిందికి వస్తే స్వాధిష్టాన చక్రం. మరో బెత్తెడు కిందికి వస్తే మూలాధార చక్రం. ఇలా మూలాధారాన్ని మనం గుర్తించవచ్చు. మూలాధారం అంటే మల విసర్జక అవయవానికి కాస్త పైన ఉంటుంది. ఒక అంగుళం పైన ఉంటుంది. అదే మూలాధార చక్రం. దాదాపు మనం కూర్చున్నప్పుడు నేలను ఆనుతుంది ఈ చక్రం. ఈ చక్రం మీదే మన శరీర బరువంతా కూడా ఆధారపడి ఉంటుంది. అది మూలాధార చక్రం. ఇది పృథివీ తత్వంతో ఉంటుంది. ఆ తర్వాత మూలాధారం పైన ఉన్న చక్రం స్వాధిష్టాన చక్రం. 2 చక్రాల పైన ఉన్న గ్రంథి బ్రహ్మ గ్రంథిగా పిలువబడుతుంది. ఆ తర్వాత మణిపూరం. నాభికి కాస్త పైన ఉండే చక్రం
మణిపూర చక్రం నాభి స్థానంలో ఉండే చక్రంగా చెప్పబడుతుంది. నాభి చక్రంగా కూడా పిలువబడుతుంది. అది మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రం పైన అనాహత చక్రం ఉంటుంది. హృదయ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం కంఠం నుంచి ఒక జానడు కిందికి వచ్చినా, లేదు నాభి నుంచి ఒక జానడు పైకి చూసుకున్న ఉన్న చక్రం అనాహత చక్రంగా పిలువబడుతుంది. ఈ మణిపూరక చక్రం, అనాహత చక్రాలపైన ఉన్న గ్రంథి విష్ణు గ్రంథిగా పిలువబడుతుంది. అటు పిమ్మట కంఠస్థానంలో ఉన్న చక్రం విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రానికి పైన కనుబొమ్మల మధ్య ఉన్న చక్రం ఆజ్ఞాచక్రంగా పిలువబడుతుంది. విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రాలపైన ఉన్న గ్రంథి రుద్రగ్రంథిగా పిలువబడుతుంది. ఇలా మొత్తం 6 చక్రాలు, 3 గ్రంథులు భేదించుకుని సుషుమ్నా నాడి మార్గంలో ఆ దేవి పయనించి సహస్రారానికి చేరుకుంటుంది. సహస్రారంలో ఉన్న తన పతితో కలిసి విహరించి తిరిగి మళ్ళీ మూలాధారాన్ని చేరుకుని నిద్రిస్తూ ఉంటుంది. అది ఈ శ్లోకంలో తాత్పర్యంగా మనకు తెలియజేశారు. షట్చక్రములకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క కమలం తీసుకుంటే మూలాధార కమలం 4 దళాలతో ఉంటుంది. అక్కడ అధిష్టాన దైవత, ఆ చక్రానికి సంబంధించిన అనేక విషయాలు చాలా ఉంటాయి. ఇక్కడ విస్తారమైపోతూ ఉన్నందువల్ల ఇక్కడితో ఆపేసి షట్చక్రాలు అని మరొక వీడియో చేస్తాను. అందులో షట్చక్రాలకు సంబంధించిన అన్ని విషయాలు అంటే మనకు ఎంత మేరకు అవసరమో అంతవరకు పొందుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ షట్చక్రాలు ఏంటి అంటే శ్రీచక్రంగా పిలువబడుతుంది. చక్రం అంటే మనకు తెలుసు, మొత్తము 9 చక్రాలతో కూడుకుని ఉంటుంది శ్రీచక్రం అని. శ్రీచక్రం అంటే శివశక్తుల యొక్క శరీరం. ఇందులో 9 చక్రాలు ఉంటే 4 చక్రాలు శివచక్రాలు, 5 చక్రాలు శక్తి చక్రాలుగా మనందరికీ తెలుసు. శ్రీచక్రంలోని త్రికోణము మన ఎందలి మూలాధారంగా, శ్రీచక్రంలో ఉన్న అష్టత్రికోణాలతో కూడుకున్న చక్రాన్ని స్వాధిష్టాన చక్రంగా, దశకోణద్వయంతో కూడుకున్న ఆ చక్రాలని మణిపూరక చక్రంతో, చతుర్థ కోణం 14 త్రికోణాలతో ఉండే చక్రాన్ని మణిపూరం తర్వాత ఉన్న అనాహత చక్రంతో, క్రమంగా మూలాధార స్వాధిష్టాన మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రములకు ఒక్కొక్క దానితో అనుసంధానం చేసి చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ పిండాండం ఏదైతే ఉందో మన శరీరం శ్రీచక్రంగా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మాండం ఒక శ్రీచక్రం అయితే, మనం ఆరాధించే శ్రీచక్రం ఒక చక్రం అయితే, మన శరీరం కూడా శ్రీచక్రమే అని తెలియజేస్తూ ఉన్నారు. శ్లోకంలో కూడా ఇదే విషయాన్నే మళ్ళీ స్వామివారు ప్రస్తావిస్తూ ఉన్నారు. కనుక మళ్ళీ మనం కుండలిని శక్తికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఆ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్వితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి పిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే.